హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు మరి పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం గనక మరి ఇప్పుడు మరి అందరము కలిసి మరి లేచి నుంచున్నట్లయితే మరి ఆరాధన చేసుకొని తర్వాత దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగిపోదాండి. దేవుని స్తోత్రం. అందరం ఒకసారి లేచి నుంచున్నట్లయితే ఆరాధన చేసుకుందండి. కీర్తనలు 100వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి నేను చదువుతూ ఉంటాను. నాతో పాటు మీరు కూడా చదవాలని ప్రభు నామములో మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. కీర్తనలు 100వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాండి. సమస్త దేశములారా, చదవండి, నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా పలకాలి. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా ప్రభా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన, సాయం చేయండి ప్రభా, ఆదరించి నీ కృపని ఆత్మ ఇచ్చేయండి ఆయన. అయా మరి నీ దయని బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి, నీ యొక్క మంచి మార్గంలో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అందరము కూడా మరి మనం అందరము కూడా మరి మన యొక్క మనస్ఫూర్తిగా, మన యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందండి. మరి ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు మన యొక్క జీవితములలో గొప్ప కార్యమును చేయటానికి సిద్ధము కలిగి ఉన్నటువంటి దేవుడు కనుక మనం అందరము కలిసి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరి ప్రార్థన చేసుకుంటూ ఉందండి. ప్రభా, ఒకసారి సహాయం చేయండి ప్రభా, జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయనా, అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి నాయనా, నీ చిత్త ప్రకారంగా నడిపించండి ప్రభా. అయా మరి పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా నా తండ్రి, నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు నాయన, అయా నీకే స్తుతులు 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 స్తోత్రాల వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా ప్రభా, మరి పోయిన వారం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి, నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నటువంటి దేవా, నీకే స్తుతులు నాయన. అయా ప్రతిరోజు కూడా నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడుకుంటూ వస్తున్న దేవా, నీకే స్తుతులు నా తండ్రి. అయా మరి యొక్క ఆరాధన సమయంలో నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా నాయన, మేమందరము కూడా కూడుకొని నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. స్తుతులు నాయన, స్తుతులు ప్రభా, స్తుతులు తండ్రి, స్తుతులు 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 ప్రభా. ఈ వారం మొత్తం కూడా దేవుడు మన యొక్క జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యములకు మనం అందరము కూడా మరి దేవుని స్తుతించుకుంటూ ఉందండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉందండి ప్రభా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి నా తండ్రి, ఆదరించను నాయన, నీ కృపను నీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా ప్రకృతి మొత్తాన్ని కూడా నిన్ను స్తుతిస్తూ ఉండమంటూ ఉన్నావు ప్రభా.
అయా మరి యొక్క ఆదివారం సమయంలో నా తండ్రి అయా మేమందరము కూడా నిన్ను స్తుతించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా, నీకే స్తుతులు నాయన. మాలో ప్రాణమునిచ్చినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా మమ్మలను మాట్లాడిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా మమ్మలను నా తండ్రి అయా మానవులనుగా సృష్టించి భూమి మీద వదిలినందుకు దేవా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తోత్రాలు ప్రభా. అయా స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభా. స్తుతులు 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నాయన అయా ఓ ప్రభా అయా మమ్మల్ని అందరిని కూడా నాయన కాపాడుతూ ఉన్నారు ప్రభా. ఎన్నో అపాయముల నుంచి విడిపిస్తున్న దేవా నీకే స్తుతులు ప్రభా. ఎన్నో ప్రమాదముల నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా ప్రభా మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలు అర్పించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా
హృదయసీమా నీ పరిచర్యలు తుదముట్టించుటేనా నియమమాయెను నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతేనే నీ పరిచర్యలు తుదముట్టించుటేనా నియమమాయెను నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతేనే ఆహా నా ధన్యత రాజము ఏమని వరించును ఏమని వరించును ఓహో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరించును ఏమని వరించును రక్తముచే కడగబడినందునా నాది ప్రణాళికలో దర్శించెను నా హృదయసీమా నీ అనాది ప్రణాళికలు దర్శించెను నా హృదయసీమా నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయెను నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతేనే నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయెనే నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతేనే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును నేమని వివరింతును నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము
ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును మేమని వివరింతుము ఏమని వివరింతుము మేమని వివరింతుము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతును ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము ఏమని వివరింతుము నా ధన్యత ఓహో మా భాగ్యము ఏమని వివరింతుము ఏమని వివరింతుము మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమును పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకో యేసయ్యా నిన్ను స్తుతింపవచ్చమయ్యా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా
యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం మేమయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నా యేసయ్యా నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా జీవ ప్రదాత శ్రీ యేసునాథ జీవ ప్రదాత శ్రీ యేసునాథ స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా విరిగితినయ్యా నలిగితిమయ్యా కలువరి గిరిలు నా యేసయ్యా విరిగితిమయ్యా నలిగితిమయ్యా కలువరి గిరిలు మా యేసయ్యా విరిగి నలిగిన హృదయాలతోనే విరిగి నలిగిన హృదయాలతోనే స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం మేమయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చావయ్యా బహుబలహీనులం మేమయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా 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 మా ప్రియమైన 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 యేసయ్యా మా సర్వానిధివి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహుబలహీనులం మేమయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా మమ్ము బలపరచుము యేసయ్యా యేసయ్యా మమ్మల్ని బలపరచున తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన ప్రభువా యేసయ్యా ఈ ఆరాధనలో నా తండ్రి అయ్యా మీరు మాలో ఉండి మమ్మల్ని బలపరచు సహాయం చేసి ఆదరించిన కృపని ఆత్మ దయచేయండి ప్రభువా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా
యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. ప్రభు అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి మరి ప్రార్థన యందు, పాటల యందు, ఆరాధన యందు మీరే మా మధ్యలో ఉండి జయప్రదంగా జరిపించినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభు, స్తుతులు ప్రభు, స్తుతులు 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 నా తండ్రి. కనుక నాయన ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి, మాకు కావలసినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యము నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము నీ జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేము అందరము కూడా చేర్చబట్టుగా సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. అందరం కూర్చున్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధ కలిగి వినండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును మనం అందరము కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి మనం అందరము కూడా విని దేవుని యొక్క అనుభవాన్ని నేర్చుకుందాండి. దేవుని స్తోత్రం. దేవునికి మన పైన ఉన్నటువంటి ప్రేమ ఎంత, యేసు ప్రభు వారికి మన పైన ఎంత ప్రేమ ఉంది. ఆయన ప్రేమ మన పైన కొంచెమే చూపించాడా, లేకపోతే మరి అంతులేనటువంటి విస్తారమైనటువంటి ప్రేమను మన పైన చూపించాడా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అందరం కూడా నేర్చుకుందాండి. దేవుని స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం అందరము కూడా మరి శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము అందరము కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని మంచిగా వివరించుటకు సహాయం చేయండి ప్రభు. నీ ప్రజలకు అందరికి కూడా నాయన, ఈ మైక్ ద్వారా వినేటటువంటి నీ ప్రజలకు అందరికి కూడా నాయన అర్థమయ్యే విధముగా మంచిగా వివరించి మాకు అందరికి కూడా బోధించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి.
ఆమేన్. దేవుని స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, క్రొత్త నిబంధన గ్రంథము, పేజీ నెంబర్ 222, 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం అందరము కూడా జాగ్రత్తగా చదువుకుందండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే, ఒక ఇద్దరు మనుషులు ఎలాగైతే ప్రేమింపబడుతూ ఉంటారో అలాగనే దేవుని యొక్క ప్రేమ కూడా అంతకంటే ఇంకా విపరీతమైనటువంటి ప్రేమ. అంటే మానవులు ప్రేమించే ప్రేమ దేవుని యొక్క ప్రేమకి సరితోగదు. మానవులు ప్రేమించే ప్రేమకి దేవుని ప్రేమకి ఎంత తేడా ఉందంటే 99% తేడా ఉంది. మానవుడేమో 1% ప్రేమింపబడేది. సహోదరుల ప్రేమ కానీ, స్నేహితుల ప్రేమ కానీ, తల్లిదండ్రుల ప్రేమ కానీ, బంధుమిత్రుల ప్రేమ కానీ, మరి అక్క చెల్లెళ్ళ ప్రేమ కానీ, ఇలాగా బంధువుల యొక్క ప్రేమలైన, భార్యాభర్తల ప్రేమలైన, ఏదైనా సరే మానవుని యొక్క ప్రేమ దేవుని దృష్టిలో ఎంత? 1% మాత్రమే, 1% మాత్రమే. దేవుని ప్రేమ 99% ఉంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, మనని ఒకరినొకరు ప్రేమించుకుందాము అంటే, ప్రియులారా అంటే దేవుని యొక్క సంఘానికి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను గారు ఆయన యొక్క సంఘానికి, దేవుని సంఘానికి చెప్తూ ఉన్నాడు ఏమని? మనము ఒకరినొకరు ప్రేమించుకుందాము. ఎలాగంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ఎవరి మూలంగా కలిగితే? శరీర మూలముగా కలిగిద్ద ప్రేమ? శరీరానుసారంగా కలిగేది ప్రేమ? ఆ ప్రేమ ఏది? ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ. శరీరానుసారంగా కలిగే ప్రేమ ఈ లోకానుసారమైన ప్రేమ. మరి దేవుని మూలముగా కలిగినటువంటి ప్రేమ అది ఏ ప్రేమ? పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమను గనక మనం పొందుకుంటే మనల్ని ఎవరు కూడా ద్వేషించరు, మనల్ని ఎవరు కూడా ఏలెత్తి కూడా చూపారు. ఎందుకు చూపారు? దేవుని ప్రేమ ఉండిద్ది కదా, దేవుని యొక్క సమాధానం ఉండిద్ది, దేవుని యొక్క కరుణ ఉండిద్ది, దేవుని యొక్క కటాక్షమును, ఆయన యొక్క కరుణ కటాక్షమును, ఆయన యొక్క దయను, ఆయన యొక్క కృపను మన పైన ఉంచుతాడు. కనుక మనలోనికి అపవాదికి స్థానాన్ని దేవుడు ఇవ్వడు. మనము కూడా ఇవ్వటానికి దేవుడు ఛాన్స్ ఇవ్వడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మరలా ఏమని చెప్తూ ఉన్నాడు? ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును అని అంటున్నాడు. ఎలాగ దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే ప్రేమింపబడతారో, ఎవరైతే మరి దీవింపబడుతూ ఉంటారో, ఎవరైతే ఆశీర్వదించబడుతూ ఉంటారో వాళ్ళంట ఎవరి మూలంగా పుట్టినటువంటి వారంట ఎవరిని తెలుసుకుంటారంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటారంట. ఆయన ద్వారాగా పుట్టినటువంటి వారిగా ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చెప్తూ ఉన్నాడు అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమ స్వరూపి. ఈ మాట అక్కడ ఉంది, 8వ వచనంలో ఉంది, చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రేమ లేకోకుండా ద్వేషములతో, కోపములతో, కక్షలతో, క్రోధములతో, ఇలాగా శరీరానుసారమైనటువంటి విషయములతో, శరీరానుసారమైనటువంటి ప్రేమలతో ఉంటే దేవుణ్ణి ఎరగరంట, దేవుణ్ణి తెలుసుకోరంట. దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని యొక్క ప్రేమని పొందుకుంటే, దేవుడు మనల్ని ఇంతసేటుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి కదా, ఆయన మనల్ని ఇంతసేటుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రేమ కలిగి ఉండమని చెప్పేసి దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా మనకందరూ కూడా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
9వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? మనము ఆయన ద్వారాగా జీవించినట్లు దేవుడు తన ఆద్వితీయ కుమారుని లోకమునకు పంపెను అని అన్నాడు. ఈ గొప్ప కార్యాన్ని చేయటానికి, ఆయన మనల్ని ప్రేమించటానికి ఆద్వితీయ కుమారునిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడంట. లోకములోనికి ఈ భూమి మీదకి పంపించాను అంటున్నాడు. ఇక్కడే చెప్తున్నాడు కదా, 9వ వచనంలోనే చెప్తున్నాడు కదా, ఆద్వితీయ కుమారుని లోకమునకు పంపాను అని అంటున్నాడు. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుందంట. దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ, మన పైన చూపిస్తున్నటువంటి ప్రేమ, మన పైన చూపిస్తున్నటువంటి కరుణ, మన పైన చూపిస్తున్నటువంటి దయ, కనికరము, ఇవన్నీ కూడా ఎలా బయటపరచబడుతున్నాయి? దేవుడు ఈ లోకమునకు వచ్చి వాటిలన్నిటిని కూడా బయలుపరుస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని స్తోత్రం. ఎందులో ఉందంట ప్రేమ? ఎందులో ఉందంట ప్రేమ? ఎందులో ఉంది ప్రేమ? 10వ వచనంలో చెప్తున్నాడు కదా, దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడు మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి. మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషములు, మనం చేసినటువంటి అతిక్రమ క్రియలు అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తము కలిగింపబడటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చాడా రాలేదా? దేవుడు మన కోసం మరి మన యొక్క పాపములను, దోషములను, అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా క్షమించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడా రాలేదా? వచ్చాడా రాలేదా? దేవుని స్తోత్రం. ఆయన కనుక భూమి మీదకి రాకపోతే మనకి పాప క్షమాపణ ఉండదు. ఆయన కనుక భూమి మీదకి వచ్చి ఆయన యొక్క రక్తాన్ని కార్చకపోతే, ఆయన మన పైన ప్రేమ చూపించకపోతే, ఆయన మన పైన దయ చూపించకపోతే, ఆయన మన పైన కృప కనికరము చూపించకపోతే మన యొక్క పాపములు క్షమింపబడవు. పాత నిబంధనలో ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా బలులు అర్పిస్తా ఉన్నారు. దహన బలులు అర్పిస్తున్నారు, సమాధాన బలులు అర్పిస్తున్నారు, పాప పరిహారార్థ బలులు అర్పిస్తున్నారు. వాళ్ళు అర్పించినటువంటి బలులు లేవు దేవునికి. పాత నిబంధన కాలంలో అలాగ బలులు అర్పించి పాప క్షమాపణ వచ్చింది అని చెప్పేసి అలా ఉన్నారు. మరలా అదే పాపమును రిపీట్ చేస్తున్నారు. ఇటు దహన బలి చేస్తున్నారు, వారం రోజులు ఆగాక మళ్ళీ అదే పాపం చేస్తున్నారు. సమాధానంగా వండుకోకుండా ఉంటే సమాధానం ఉండటానికి ఆడ సమాధాన బలిని అర్పిస్తున్నారు. మరలా ఒక వారం, ఒక 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అసమాధానంగానే ఉంటున్నారు. ఇలా మరి వాళ్ళలో మార్పు రావట్లేదు, వారిలో మార్పు రావట్లేదు. మరి ఎలా మార్పు వచ్చింది? మార్పు రావాల్సింది ఎవరిలో? శరీరంలోనా? ఎక్కడ? హృదయములో, దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మలో, మన యొక్క మనసులో, మన యొక్క ఆలోచనలలో మార్పు రావాలి. మార్పు వస్తేనే అప్పుడు దేవుడు ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడటానికి, ఆయన యొక్క ప్రేమ మన పైన చూపించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఆయన తన కుమారుని భూమి మీదకి పంపించాడు. దేవుని స్తోత్రం. అందులోనే మనకి ప్రేమ కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు లోకమునకు, ఒకసారి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా ఆయన తన ఆదిత్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పేసి తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు దేన్ని ప్రేమించాడు? దేన్ని ప్రేమించాడు? ఇక్కడ లోకమును ప్రేమించను. లోకాన్ని ఎందుకు ప్రేమించాలి దేవుడు? లోకాన్ని ఎందుకు ప్రేమించాలి అని అంటే, లోకమే మానవుని పాపములోనికి దిగజారుస్తూ ఉన్నది. పాపము చేపించేది ఏంటది? లోకము. లోకము ద్వారాగా పాపిష్టి వాళ్ళం అవుతాం, భ్రష్టులమైపోతూ ఉన్నాం, దోషులమైపోతూ ఉన్నాం. కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భ్రష్టత్వము నుంచి, ఆ పాపము నుంచి, ఆ దోషము నుంచి, ఆ యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని విశ్వసించినటువంటి వాళ్ళందరూ కూడా హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణము పెట్టి మన యొక్క పాపములను, దోషములన్నిటికీ కూడా క్షమాపణ ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం అండి. పేజీ నంబరు 610, పాత నిబంధన గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం అందరం కూడా శ్రద్ధ కలిగి చదువుకుందాం అండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుని స్తోత్రం. ఆయన యొక్క అరచేతులలోనంట మన యొక్క రూపమును చెక్కి ఉన్నాడంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క అరచేతులలో మన రూపమును చెక్కాడంట. చెక్కి మనకి ఎవరెవరికి ఏ రూపము, ఎవరెవరికి ఏ స్వరూపాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి రూపము ద్వారాగా దేవుడు మనలను సృష్టించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కళ్ళు లావుగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు సన్నగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఎంత లావున ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఈ ప్లేస్ కూడా పట్టదు, ఒక్కొక్కళ్ళు ఇంత ప్లేస్ కూడా పట్టనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది సృష్టించింది ఎవరు? దేవుడే సృష్టించాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు సృష్టించినప్పుడు దానికి మనము ఏది కూడా అడ్డు చెప్పలేము. కనుక ఆయన యొక్క అరచేతుల మీదనే మనల్ని చెక్కుకొని ఆయన యొక్క ప్రాకారములు నిత్యము కూడా మన ఎదుట ఉండేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు చూసారా, దేవుడు ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మన తల్లిదండ్రులు మన యొక్క వాళ్ళ యొక్క అరచేతి మీద, ఇదిగో నా కొడుకు ఎట్టుండాలి, నా కూతురు ఎట్టుండాలి, నా మనవాడు ఎట్టుండాలి అని చెప్పేసి ఇక్కడ రాస్తారా, ఇక్కడ చెక్కుకుంటారా అరచేతిలో? దేవుడు మన స్వరూపాన్ని చెక్కుకున్నాడు. మన స్వరూపాన్ని చెక్కి మానవునిగా చేశాడు. దేవుని స్తోత్రం. మరలా 46వ అధ్యాయం 4వ వచనం, యెషయా 46వ అధ్యాయం 4వ వచనం. ఆయన యొక్క స్వరూపముతో చెక్కి ఉన్నాను అంటున్నాడు. చెక్కి మనలను ఎలా బయటికి తీశాడు? మనలను ఎలాగా బయటికి తీశాడు? దేవుని స్తోత్రం. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను
నేనే. దేవుని స్తోత్రం. 3వ వచనం 2వ లైన్లో ఏమంటున్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి అని అంటున్నాడు. దేవుని మాట ఆలకించమంటున్నాడు. ఆయన తల్లి గర్భమున రూపించి ఆయన సంకనెత్తుకొని ఏం చేస్తున్నాడు? పసిపిల్లల్ని గనక తిప్పినట్టుగా దేవుడు మనల్ని తిప్పుతూ ఉన్నాడు. అప్పటికప్పుడు పుట్టినటువంటి పసిపిల్లల్ని ఎలాగైతే ముద్దాడుతూ ఉంటారో అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ముద్దాడుతూ ఉన్నారు. మనం ఎంత ఎత్తు ఉన్నా కానీ మనం ఇంకా దేవుని దృష్టిలో ఎలాంటి వారము? పసిపిల్లలమే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం, మనం ప్రార్థన చేసే సమయంలో చిన్నపిల్లలు వచ్చారు అనుకోండి, ఆ చిన్నపిల్లలను చూసి ఏమంటారు? ఇప్పుడు సేవా పరిచర్యలో స్టార్టింగ్లోనే 100 మంది 200 మంది వచ్చి కూర్చోరు. ఆడ 100 మంది 200 మంది వచ్చి కూర్చోరు. కూర్చోకోకుండా ఏం చేస్తారు? అప్పుడు ఒకళ్ళు చిన్నగా నిదానంగా దేవుడు ప్రేరేపింపబడినటువంటి వారు అప్పుడొకళ్ళు చిన్నగా వస్తారు. ఎలాగా? దేవుని యొక్క ప్రేమను, దేవుడు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను చూసి విని వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ సంఘముగా ఏర్పరచబడతారు. అప్పుడు దాకా చిన్నపిల్లలు వస్తున్నారే, పసిపిల్లలు వస్తున్నారే, గుడ్డోళ్ళు వస్తున్నారు, అప్పటికప్పుడు పుట్టిన పిల్లలు వస్తున్నారే అని చెప్పేసి చిన్న పిల్లల్ని ఈజీగా తీసేస్తే దేవుడు ఏమంటున్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కొండ మీద మరి ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి చాక్లెట్లు, బిస్కెట్లు, లేకపోతే వాళ్ళ కాడ ఉన్నటువంటి కాయలు, రొట్టెలు, మరి ఫ్రూట్స్ ఏయోటి తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభు వారి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి, దీవింపబడాలి అని చెప్పేసి వస్తున్నారు. వస్తుంటే పెద్దోళ్ళు ఏం చేశారు? అయ్యో మీరు రామాకండి, మీరు వస్తే యేసు ప్రభు వారు చెప్పేటటువంటి బాధ ఆటంకంగా ఉండిద్దాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వగా మీరు ఆటంకపరచమాకండి, చిన్న పిల్లలదే నా రాజ్యము అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, చిన్న పిల్లల వలె మీరు, పసిపిల్లల వలె మీరు మార్చబడితే, అంటే పసిపిల్లల హృదయం కలిగి మీరు ఉంటే మీరు కూడా నా యొక్క రాజ్యంలో చేర్చబడతారు, నా కుమారులారా, నా కుమార్తెలారా అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. పసిపిల్లలకు పాపం తెలిసిద్దా? పాపం చేయటం తెలిసిద్దా? లేకపోతే ఒకళ్ళని కొట్టడం తెలిసిద్దా? తన్నటం తెలిసిద్దా? బూతులు మాట్లాడటం తెలిసిద్దా? అబద్ధాలు ఆడటం, ఏమైనా చెడు కార్యాలు చేయటం తెలిసిద్దా? మీకంటే తెలుసు. చిన్న పిల్లలకి తెలిసిద్దా? అప్పటికప్పుడు పుట్టిన పిల్లలకి తెలియదు. అలాంటి మనస్తత్వం కలిగి, అలాంటి హృదయం కలిగి ఉండాలంట. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే చిన్న పిల్లలకి దేవుని యొక్క మాటలు అప్పుడు నేర్పిస్తే వాళ్ళు ఆ మార్గంలో నడుచుకుంటారు, దేవుని మార్గంలో నడుచుకుంటారు. లేదు చిన్నగా బూతులు మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం, ఇవన్నీ నేర్పించుకుంటా ఉంటే మనం నేర్పించుకునేటటువంటి దాంట్లోనే మన పిల్లలు కూడా నడుచుకుంటారు. మన యొక్క పద్ధతిలోనే మన పిల్లలు కూడా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చిన్న పిల్లలు వస్తున్నారా, చిన్నపిల్లలేగా నీ కాడకు వస్తుంది, పెద్దోళ్ళు రావట్లేదుగా అని చెప్పేసి సులువుగా ఈజీగా మాత్రానికి మనము తీసుకోకూడదు. దేవుని స్తోత్రం. ఒక్కళ్ళు వచ్చినా చాలు,
ప్రార్థన పెట్టడానికి. ఒక్కళ్ళు వచ్చినా చాలు. ఎందుకు? ఒక పాస్టర్ గారంట ఒక కట్ట మీద గుడి చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆయన ఎంతసేపు మొత్తుకున్నా కానీ ఏది ఒక ఎంతలావు గొంజ చూసి ఆ గొంజకు చివరిన 2 బాకాలు కట్టాడు. ఊరు మొత్తానికి వినపడటానికి 2 బాకాలు కట్టి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏది ఊరు మొత్తం కోసం కూడా, గ్రామ క్షేమం కోసం, గ్రామ ప్రజలందరి కోసం, పెద్దోళ్ళ కోసం, చిన్నోళ్ళ కోసం, ముసలోళ్ళ కోసం, ఉన్నటువంటి వాళ్ళ కోసం, లేనటువంటి వాళ్ళ కోసం, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు బిగ్గరగా ప్రార్థిస్తా ఉంటుంటే ఎవరు రావట్లా. రాకపోతున్నా కానీ ఎవరు చదువుతున్నాడు? ఒక 500 మంది ఉన్నట్టుగానే, ఓ ప్రియ స్నేహితులారా, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మాట మీరు ఆలకించండి అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. దేవుని మాట ఆలకించండి, నాతో పాటు మీరు కూడా దేవుని స్తోత్రం అనండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరికి? తాటాకులకి, తలుపులకి, సిస్టానికి, అక్కడ ఉన్నటువంటి సామాన్లు మొత్తానికి కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. వాటిలో కూడా జీవం ఉంది. ఆ జీవం ఎలా బయలుపరచబడిద్ది అంటే, మనకు మనోనేత్రం అనేది ఉంది ఒకటి. ఆ మనోనేత్రము తెరవబడినప్పుడు వాటిలో జీవం ఉందా లేదా, అవి దేవునికి పనికి వస్తున్నాయా లేదా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అప్పుడు దాకా ఇవన్నీ కూడా మనకి పనిముట్లు మాత్రమే. అప్పుడు దాకా మనకి అవన్నీ కూడా పనిముట్లే. ఏదో మనం కూర అనుకుంటున్నాము, అన్నం అనుకుంటున్నాము, మంచినీళ్ళు తాగుతున్నాము, ఏదో ఉండటానికి నివాసంగా చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఏంటనే మనం చేసేటటువంటి పనితనాన్ని, మనం చేసేటటువంటి ప్రవర్తనని, మనం నడుచుకునేటటువంటి నడతని, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా ఇవన్నీ అంటున్నాయి. రేపొద్దున మనకి సమాధానం చెబితే తీర్పు దినంలో సమాధానం చెబుతుంది. అప్పుడు దాకా కూడా మనకు తెలియదు. దేవుడే చెప్పాడుగా, భూమి ఆకాశములను ఆయన ఏం చేశాడు? సాక్షులనుగా పెట్టాడు. భూమి ఆకాశాన్ని సాక్షులుగా పెడితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా సాక్షిగా ఉండాలి కదా, సాక్షులుగానే ఉంటాయి కదా. ప్రతి చెట్టు కూడా మనం చేసేటటువంటి పనితనం మొత్తానికి కూడా ఇని చూసి దేవునికి చెప్తుంది. 4 గోళ్ళగా ఉంది, ఎవరు లేరుగా అని చెప్పేసి పనికి రానటువంటి క్రియలు, పనికి రానటువంటి పాపములు, దోషములు, చెడు కార్యములు చేసామనుకోండి, లేదు ఎవరూ తెలియకోకుండా ఆడిపోయి ఏదో ఒక ఆట ఆడుకుంటాను, లేకపోతే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసుకుంటూ ఉంటాను, ఎవరు సపోర్ట్ లేరని చెప్పేసి వాడిని కొల్లగొట్టడం, పిచ్చకొట్టుడు కొట్టడం చేస్తే ఉండే ఉత్తరవాదులు ఎవరున్నారు సమాధానం చెప్పేవాళ్ళు? భూమి ఉంది, ఆకాశం ఉంది, నువ్వు వేసుకున్న వస్త్రాలు కూడా ఉంది. ఈ వస్త్రాలు కూడా చెప్తాయి. ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే, సన్నటి క్రిములతో సహా దేవునికి సమాధానం చెప్పాల్సిందే. దేవుని స్తోత్రం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. దేవుని స్తోత్రం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు కూడా నిన్ను కాపాడువాడను నేనే అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట, ఆయన మనల్ని పెంచి పోషిస్తున్నాడంట. యెహోషువ 1వ అధ్యాయం, యెహోషువ 1వ అధ్యాయం 8
పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 176, యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం అందరం కూడా శ్రద్ధ కలిగి చదువుకుందండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండు. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. చూసారా దేవుని యొక్క ప్రేమ? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. మనం బ్రతికి ఉండేంత వరకు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. మనం నడిచేటటువంటి మార్గంలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. 6వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఏడవడంట. ఎందుకని ఏడవడు? శరీరానుసారంగా ప్రేమించుకునేటటువంటి ప్రేమికులైతే ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగితే వాటికి ఏం చేస్తారు? వారనాయన నీ దారి నీది, నా దారి నాదానని చెప్పి ఆ వాడు పోయిద్ది, ఈడు పోతాడు. శరీరానుసారమైనటువంటి ప్రేమికులు. దేవుడు అలా అంటున్నాడా? నిన్ను విడిచిపెడతా, నిన్ను ఎడబాయతాను, నువ్వు నాకు వద్దు, నువ్వు నన్ను ప్రేమించట్లేదుగా, నువ్వు నన్ను ఆరాధించట్లేదుగా, నువ్వు నన్ను సేవించట్లేదుగా, నువ్వు నా కాడికి రామన అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడా? చావట్లేదు. నీ పాపాలు క్షమించను అంటున్నాడా? నీ దోషాలు క్షమించను అంటున్నాడా? ఎంత ఘోర పాపముతో ఉన్నా సరే తండ్రే నన్ను క్షమించాయా అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి ప్రాధేయపడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడువక ఎడబాయక మన యొక్క పాపములను, దోషములను, అతిక్రమ క్రియలన్నిటిని కూడా క్షమించి మనల్ని పరిశుద్ధులనుగా చేసి పవిత్రులనుగా మార్చి ఆయన యొక్క ప్రేమతో, ఆయన యొక్క కరుణతో మనల్ని అందరిని కూడా నింపుతాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 9వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనం నడిచే మార్గంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట. మనం నడిచే మార్గంలో కూడా ఎవరు తోడుగా ఉంటారు? ఓ అన్నయ్యలు, అక్కలు, మనం నడిచే మార్గంలో ఎవరు తోడుగా ఉంటారు? దేవుడే తోడుగా ఉంటాడు. వాక్యం అనకపోతే మళ్ళీ అడుగుతా. వాక్యం అయిపోయిన తర్వాతనైనా మళ్ళీ అడుగుతా మిమ్మల్ని అందరినీ. వెనుకోకుండా గోలగాలు చెప్తే ఎందుకు తీసా అడుగుట్టు. దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపించాడు? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దడమాకు, భయపడమాకు, దిగులు పడమాకు. నేను ఒంటరివాడిని, నేను ఒంటరిగానే ఉండి నేను సేవ చేస్తున్నాను, ఒంటరిగానే ఉండి నేను దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను, ఒంటరితనంతోనే ఉండి నేను దేవుని ప్రార్థిస్తున్నానే, నాకెవరు తోడు లేదు, ఎవరు కూడా నీడగా లేరు, ఎవరు కూడా అండలేరు, ఎవరు కూడా సపోర్ట్ లేరే. ఒక 100 మంది వచ్చి కొట్టినా కానీ, 100 మంది కాదు, ఒక 10 మంది వచ్చి కొట్టినా కానీ నా తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరే అని మాత్రానికి నువ్వు భయపడమాకు. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు? నేను నీకు తోడయ్యి ఏందంట? నేను నీకు తోడయ్యి ఉన్నాను కనుక నువ్వు దడవమాకు, నువ్వు దిగులు పడమాకు, నువ్వు భయపడమాకు. నిబ్బరము కలిగి నువ్వు నడుచుకునే మార్గములో
నువ్వు నడుచుకుని నేను మంచి మార్గంలో నువ్వు నడుచుకో, నీ మార్గంలో నేను చక్కగా ఉండి ఆ మార్గంలో నేను నీకు తోడుగా నేడుగా ముందుండి నేను నిన్ను నడిపిస్తానయ్యా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు తోడుగా ఉండేది. యేసుక్రీస్తు వారిని తప్ప వేరే వాళ్ళు మరి మనం ప్రార్థించినా మనం సేవించిన వాళ్ళు మనకు తోడుగా ఉంటారా? ఎక్కడ దొరికితే ఎక్కడ కొట్టాలి, ఏంది, ఏ యాక్సిడెంట్ లో పడుద్దాం, ఏ గొడవల్లో దేశపోదాం, దేనికి ఊరు పెట్టి దేశపోదాం, ఏ విషయాల్లో పెడదాం, ఏ విషయాల్లో ఈ మనిషిని చంపుదాం, ఏ విషయాల్లో ఈ మనిషి యొక్క రక్తాన్ని నేను పీల్చాలని చెప్పేసి అపవాది ఏం చేస్తాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని చెప్పేసి దేవుడు అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడంట. ఎవరు దొరుకుతారు? ఏంది? ఎవరిని మింగాలి? ఏంది? ఏ ఇంట్లో దొరుకుతారో, ఏ గ్రామంలో దొరుకుతారో, ఏ రాష్ట్రంలో దొరుకుతారో, ఏ జిల్లాలో దొరుకుతారో, ఏ కుటుంబంలో దొరుకుతారో అని చెప్పేసి అపవాది ఏం చేస్తున్నాడు? అటు ఇటు అని అంటే ఎక్కడి నుంచి ఆడికి, ఆడ నుంచి ఆడికేనా? అటు ఇటు అని అంటే ఎక్కడెక్కడ తిరగటం? ప్రపంచం మొత్తము కూడా, ఈ లోక ప్రపంచం మొత్తము కూడా అపవాది తిరుగుతున్నాడు. ఎందుకు? అపవాదికి ఎవరైతే అవకాశం ఇస్తారో, ప్రార్థనకి ఎవరైతే ఆటంకంగా ఉంటారో, అది అపవాది వారిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మందిరానికి పోతాం, మళ్ళీ నేనే చేయాలి ప్రార్థన, నేనే పెట్టాలి, నేనే 10 మందిని రక్షించాలంటే నువ్వు అక్కడే 10 మందిని రక్షిస్తే మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? మిగిలిన వాళ్ళు మెలకుండా ఉండి చక్క భజన చేసుకోవాలి, మైకి పెట్టవద్దు, ప్రార్థన పెట్టవద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి ఆటంకపరుస్తూ ఉంటే మరి నువ్వు అక్కడే పెట్టుకుంటావు. మిగిలిన వాళ్ళు ఏమైపోవాలి? నెలకొండ బిర్రుగా దొన్నమాసం తెచ్చుకొని బిర్రుగా తిని పడుకోడు. ఆదివారం రోజు మనకు నచ్చిన మాసం తెచ్చుకొని, దొన్న మాసం, చికెన్, మటన్ ఏదో ఒకటి తెచ్చుకొని బిర్రుగా తిని పడుకోడు. ఎలా చేయమని దేవుడు పంపించింది? ప్రార్థనకు ఆటంకంగా ఉండమని దేవుడు పంపించింది. పాస్టర్గా ఉంటున్నావు, పాస్టర్ గారిగా ఉంటున్నావు. ఏంది పాస్టర్ గారు ఎలా ఉండాలి? పాపులను రక్షించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు మాదిరిగా ఉండాలి. ఉంటేనే 10 మందిని రక్షింపబడగలుగుతాము. అలాగని చెప్పేసి మనం 10 ఏళ్ళ పోయి పాస్టర్ గారు రండి, అయ్యా మేము ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం, రండి అక్కడ ప్రార్థన పెడుతున్నాం, మీరు రావాల్సిందే, తప్పకుండా రావాల్సిందే అంటే అది దేవుని యొక్క పిలుప, దేవుని యొక్క ప్రణాళిక? సాయంత్రం భోజనాలు ఉండి ప్రార్థనలో రండి అని అంటే వస్తారు. దేనికి? భోజనాల కోసం వస్తారు. పిలిచినందుకన్నా గౌరవం ఇచ్చి వస్తారు. కానీ దేవుడు వాళ్ళను దర్శించి ఆయన నడిపిస్తే వాళ్ళు మనం పిలిచినా పిలవకపోయినా వాళ్ళు వస్తూనే ఉంటారు. మనం మైకి పెడితే చాలు, చర్చిలో ప్రార్థన జరుగుతుంది, మనం వెళ్ళిపోవాలని చెప్పేసి ఏం చేస్తారు? పని మొత్తం కూడా అక్కడ మొత్తం స్పీడ్గా కానీ చేసుకొని వచ్చి ప్రార్థనలో ఉంటారు. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహవాసం అనేది వారు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారముగానే నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము
ఈ ఒక్క వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకుందండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం మనం ఒకసారి చదువుకుందండి. పేజీ నెంబర్ 621. 621 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. దేవుని స్తోత్రం. ప్రార్థన పెట్టిన అమ్మటనే 100 మంది వస్తారని చెప్పేసి పెడతా ఉంటాం, వాళ్ళని పిలిచి పెడతాం. కానీ ఇక్కడ బైబిల్ వాక్యంలో ఏమంటున్నాడు? ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలైనటువంటి వాడు బలమైనటువంటి జనముగా మార్చబడతారు. ఈ కార్యము జరగాలంటే ఎప్పుడు జరిగిద్దంట? ఆ కార్యము మనకి ఏ కాలములో ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే దేవుడు మనకి జరిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కూడా రావట్లేదు, ఒక్కళ్ళు కూడా రావట్లేదు. అసలు ఒక 10 20 కాదు 30 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆరాధన చేస్తున్నా కూడా ఒక్కళ్ళు రావట్లేదు. ఏంది అసలు? ఈ చర్చి ఎడవద్దు, అమ్మేసుకుందాం, ఎడవద్దు అసలు అని అంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారన్నావు గయ్యా, ఎన్నిక లేనటువంటి వారు బలమైనటువంటి జనముగా మార్చబడతారన్నావు గయ్యా, తగిన కాలంలో నేను ఆ కార్యాన్ని జరిగిస్తాను అన్నావు అయ్యా. 30 సంవత్సరాలు అయిందయ్యా ఈ మందిరాన్ని కట్టి, 30 సంవత్సరాలు అయిందయ్యా ప్రార్థన స్టార్ట్ చేసి, ఇంకా ఒక్కళ్ళు కూడా లేరయ్యా. అందుకు వచ్చి 7-8 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకా ఒక్కళ్ళు కూడా లేరయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? అయ్యా నువ్వు వెయిట్ చేయి, నీ బాధ్యతను నువ్వు నెరవేర్చు, నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు, నేను తగిన కాలమున ఆ కార్యాన్ని సఫలము చేస్తాను, అంటే ఆ కార్యమును జరిగిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అలాగని చెప్పేసి రావట్లేదని చెప్పి దేవుడు మన పైన పెట్టినటువంటి బాధ్యతను, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి సేవా పరిచర్యని మాత్రానికి కుంటి పెట్టకూడదు, ఆ సేవా పరిచర్యనే ఆపకూడదు. ఆపుకోకుండా ఎప్పుడు 24 గంటలు దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడిని ప్రార్థించాలి. ఎందుకు? మనిషిని అడిగితే మహా అయితే 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు వేస్తాడు. అది కూడా వడ్డీకి వేస్తారు. అది దేవుడిని అడిగితే దేవుడు వడ్డీ లేకుండా వేస్తాడు, పర్మనెంట్గా ఇచ్చేస్తాడు. ఎటు నుంచి ఇచ్చేస్తాడో తెలియదు. ఆయన ఇచ్చే వరకు కూడా మనం ఎదురు చూసి పట్టుదల కలిగి, ఓర్పు సహనముతో దేవుని పైన ప్రేమ కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యమును జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. సమాధానం లేకపోతే సమాధానాన్ని కలగజేస్తాడు, ప్రేమ లేకపోతే ప్రేమను కలగజేస్తాడు. ఒంటరిగా ఉంటే 1000 మందిగా చేస్తాను అంటున్నాడు. ఎన్నికలైనటువంటి వాడిగా ఉంటే బలమైనటువంటి జనముగా దేవుడు చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కానీ మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి నమ్మకంతో ఉండి దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుణ్ణి ప్రార్థించాలి. తగిన కాలమున ఆయన యొక్క కార్యమును మన యొక్క జీవితంలో జరిగించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం, నిద్ర రాని వాళ్ళు దేవుని స్తోత్రం. అంటే నిద్ర వస్తుంది, నిద్ర రావట్లేదు అనమాట. నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం. నిద్ర వస్తుంది, నిద్ర రావట్లేదు. మా పాస్టర్ గారు చర్చిలోనంట బతకంగా ఉన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పమంటే హుషారుగా ఉన్నోళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పారంట. హుషారుగా ఉన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పమంటే ఈ బతకంగా ఉన్నోళ్ళు కూడా దేవుని స్తోత్రం చెప్పారు.
హల్లెలూయా అనన్నా అంటే అన హల్లెలూయా దేవుని స్తోత్రం అనమంటే అట్లానే మరి నిద్ర వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, నిద్రపోయే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, నిద్ర రాని వాళ్ళు దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను మనము తెలుసుకోవాలి. మన పైన ఎంత ప్రేమ చూపించాడు, ఎంత కరుణను చూపించాడు, ఎంత జాలిని చూపించాడు అని చెప్పేసి ఎవరు చెప్తారు? ఒక మానవుడు చెప్తాడా? మన తండ్రి చెబుతాడా? మన తల్లి చెప్పిద్దా? మన యొక్క పిల్లలు చెప్తారా? లేదు. ఈ బైబిల్ లేకపోతే నేనైనా చెప్పగలుగుతానా? బైబిల్ లేకపోతే నేనైనా చెప్పగలుగుతానా? చెప్పలేను. మనకు మార్గం ఏది? బైబిల్. బైబిలే మనకు మార్గం. ఈ బైబిలే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి కార్యములు ఎలా ఉంది ఏందని చెప్పేసి మన యొక్క జీవిత నిఘంటు మొత్తాన్ని కూడా బయట పెట్టేది బైబిల్. బైబిలే. బైబిల్ లేకపోతే మనం ఎలా నడుచుకుంటున్నామా, ఏంది, మంచి మార్గంలో నడుచుకుంటున్నామా, చెడు మార్గంలో నడుచుకుంటున్నామా, పాపంలో బ్రతుకుతున్నామా, లేకపోతే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటున్నామా అనేది క్లారిటీ మనకు ఉండదు. అందుకని దేవుడు ఆయన యొక్క బైబిల్, ఆయన యొక్క జీవ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు? మేము మంచి మార్గం ఏదో తెలుసుకొని గ్రహించి దాంట్లో మీరు నడుచుకోండి అని చెప్పేసి చెప్పటానికి దేవుడు ఆయన యొక్క జీవ గ్రంథమును మనకు అందరికి కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందండి. ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, మరి ఇప్పటి వరకు నా తండ్రి ప్రార్థన ఎందు, పాటలు ఎందు మీరు మా మధ్యలో, వాక్యం అందు కూడా నాయన, ఆరాధన ఎందు కూడా నాయన మీరే మా మధ్యలో జయప్రదంగా జరిపించినటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా, కనుక నా తండ్రి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని అయా, నీ యొక్క వాక్యానుసారంగా మేమందరము కూడా నడుచుకొని అయా, నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరము కూడా చేర్చబట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయ్యా నీ ప్రేమను, నీ దయను, నీ కనికరమును మేమందరము కూడా పొందుకున్నటువంటి విధానాన్ని బట్టి నాయన నీకే స్తుతులు ప్రభా, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఓ ప్రభా, సహాయం చేయండి ప్రభా, ఆదరించండి నాయన, నీ కృపను నీ ఆత్మ దయచేయండి ప్రభా, నీ చిత్త ప్రకారముగా నడుచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, నీ యొక్క ప్రేమని ఈ రోజున మాకందరకు కూడా మరి నిరూపించినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. అయా, మీరు ప్రేమ స్వరూపం అంటున్నారు ప్రభా. అయా, దయ కలిగినట్టు దేవుడు అని అంటున్నావు ప్రభా. అయా, సమాధానం లేని చోట సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని అంటూ ఉన్నారు ప్రభా. అయా, నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రములు నా తండ్రి. అయా, కనుక నా తండ్రి అయా, నీ యొక్క ప్రేమతో నింపండి, నీ యొక్క దయను మా పైన చూపించండి, నీ యొక్క కనికరమును మా పైన చూపించండి. అయా, నీ యొక్క సమాధానము లేనటువంటి కుటుంబములలో సమాధానం అనుగ్రహింపబడును గాక. అయా ప్రభా, ప్రేమ లేనటువంటి వారి కుటుంబములలో ప్రేమ కలుగును గాక. అయా, నీకే స్తుతులు ప్రభా, స్తుతులు నా తండ్రి, స్తోత్రములు నా తండ్రి. అయ్యా ఓ ప్రభా, మీరు ఈ లోకమునకు వచ్చిన తండ్రి పాపము నుంచి, దోషము నుంచి, అతిక్రమ క్రియలు అన్నిటిలో నుంచి కూడా నేను విడిపించినటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభా. అయ్యా, నీకే స్తుతులు నా తండ్రి, స్తుతులు ప్రభా, స్తోత్రాలు నాయన, నీకే వందనాలు చెల్లించుకుంటూ అయ్యా చేసినటువంటి ఈ యొక్క చిన్న ప్రార్థనని నీ పరమ సన్నిధి చేసుకుని మా ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని అయ్యా మా హృదయం అనేటటువంటి పలకల మీద రాసుకొని నీ వాక్యాన్ని మా జీవితకాలం అంతా కూడా నాయన
గుర్తు పెట్టుకొని నీ వాక్యానుసారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. త్వరలో రానటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి పరలోక ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అనుదినం ఆహారం మాకు దినదినమే దయచేయము తండ్రి. మా యెడల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మలను విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ యుగయుగములు తరతరములు నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. వాది క్రియలు అనంత నాశనమే పోవును గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, మంచి స్వస్థతను అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.